ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ కి టాప్ ప్రియారిటీ ఇస్తారు. దీంట్లో రెండో సందేహమే లేదు. ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ లా అండ్ ఆర్డర్ని అతిక్రమిస్తే కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తోకలు కట్ చేయటంలో ఏమాత్రం వెనకడుగు వేయరైనా ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తున్నాం. సొంత పార్టీ వాళ్ళు కూడా ఏదైనా ఒకటి అలా తప్పు చేసి వస్తే సమర్థించే తత్వం కాదు. ఇంతకుముందు ఒక 1970s ఆ ప్రాంతంలో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రౌడీల్ని ఎంట పెట్టుకుని తిరిగేవాళ్ళు అనమాట. అక్కడక్కడ కొందరు, ఒకరిద్దరు కూడా రౌడీల్ని 1980 ఆ ప్రాంతంలో రౌడీల్ని ఎంట పెట్టుకుని తిరిగేవాళ్ళు అనమాట. వాళ్ళ యొక్క సహాయం తీసుకునేవాళ్ళు ఎలక్షన్లు అప్పుడు ఆడ ఈడో. కాలక్రమేణా ఈ రౌడీలకి కొద్దిగా ఈర్ష పెరిగింది. మనమేంద్ర ఈ రాజకీయ నాయకులు వెనకాల తిరిగి అమ్మపడం, మనమే రాజకీయ నాయకులు అయిపోతే పోలేదా అని చెప్పి వాళ్ళే ఎలక్షన్లోకి నిలబడినారు. అది ఎప్పుడు జరిగింది? 1990s లో వాళ్ళే ఫ్యాక్షనిస్ట్లే, రౌడీలే, ఈ గూండా బ్యాచే పార్టీలకు పోయి పార్టీలు లీడర్లు మెప్పించి డబ్బు ధైర్యము చూపించి వాళ్ళే టికెట్లు తెచ్చుకొని వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచినారు కొన్ని చోట్ల. 2004, 2009 ఆ ప్రాంతంలో రౌడీలు కూడా కొంచెం ఇంకొద్ది జ్ఞానోదయం అయిపోయింది. ఏంద్ర మనం పోయి పార్టీలు పోయి టికెట్లు అడుక్కునేది, ఆ పార్టీ ఆఫీస్ పోయి అడిగేది టికెట్ అడిగేది, ఈ పార్టీ ఆఫీస్ పోయేది టికెట్ ఏమని అడిగేది, మనమే పార్టీ పెడతాం తీరా అని చెప్పి అట్ట పెట్టిన పార్టీనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏంద్ర ఇది రౌడీలు పోయి మన రౌడీలు బాంబులు వేసేది మనము, కత్తులు పట్టేది మనము, బూతులు ఆక్రమించేది మనం, జనాన్ని భయపెట్టేది మనం ఇన్ని చేసి వీళ్ళని మనము పోయి టికెట్లు అడుక్కునేది ఏందిరా, మనమే టికెట్లు ఇద్దామనా, మనమే ఇద్దాం టికెట్లు అని పెట్ట పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకేం సందేహం లేదు, టికెట్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళు పెట్టి ఈ టికెట్లు ఇచ్చేటప్పుడు వ్యాపారస్తులకు, విద్యావేత్తలకు, వీళ్ళకెందుకు టికెట్లు ఇచ్చేది, మన రౌడీలకి ఇద్దాం. మరి అట్లా కాదు సార్, అన్ని తెలిసి ప్రజలు ఎలా గెలిపించారంటారు సార్? చెప్పేది నండి సార్ ప్లీజ్. మీరు ఇప్పుడు ఇట్లా మన రౌడీలను అభివృద్ధి చేద్దాం, మన గంజాయి బ్యాచ్ ని ప్రోత్సహిద్దాము, మన పిట్ ప్యాకెట్లు కుట్టే బ్యాచ్ ని ప్రోత్సహిద్దామని చెప్పి వాళ్ళే ఇప్పుడు టికెట్లు తీసుకొని 2019 నుండి 2024 మధ్య మంత్రులైనారు, ఎంపీలైనారు. వాళ్ళలో కొందరు జైలుకు పోయినారు, కొందరు పచ్చి బూతులు మాట్లాడి ఇంకా చెప్పుకోడు తింటున్నారు జైళ్ళల్లో. వాడు బోరుగడ్డ అనిల్ అనేవాడు, వాడు మామూలుగా పడినాడు ఆ పాటల. వాడు వల్లంనేని వంశీ గాని, ఈ కొడాలి నాని గాని, ఇప్పుడు అరెస్ట్ అయిన బ్యాచ్ మంత్రులంతా చూడండి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన కేసు, వాళ్ళ కొడుకు పైన కేసు, పేర్ని నాని పైన కేసు, ఆమె ఎవరు విడుదల రజని అంట, ఆమె పైన కేసు, రోజా పైన కేసు, ఆయన ఎవరు కారుమూరి నాగేశ్వరరావు సివిల్ సప్లైస్ మినిస్టర్ అంట, ఆయన పైన కేసు. వీళ్ళందరూ క్యాబినెట్ కేసులు ఇరుక్కునింది కదా. నేను ఇంకా పెద్ద లిస్ట్ ఉంది, ఇరుక్కునింది కదా. మనం ఆ విధంగా చేయలేదు కదా. మొన్న ఆ తెనాల్లో గంజాయి దాగి మహిళల పైన పోలీస్ కానిస్టేబుల్ పైన దాడి చేస్తే పోలీసులు దండించారయ్యా. చేతిలో లాఠీలు ఉండేది దేనికి? పోలీసులకే. ఈగలు దోలేదనక కుక్కలు తెరవేది. ఆ విషయంలో మిమ్మల్ని బాలకోట గారు ప్రశ్న అడిగారు, ఇందాక మీరు విన్నారు కదా. సార్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని కూడా మీరు దృష్టి పెట్టాలి, అసలు మూలాల నుంచి మీరు తీసేయాలి కదా అనేది ఒక మాట అడిగారు. అగ్రీ, బాలకోటయ్య గారి మాటని అగ్రీడ్. దాన్ని కూడా ఎతుకుతాం, పట్టుకొస్తాం. ఇప్పుడు ఇంతకు ముందు మాదిరిగా మీరు నమ్మతారో నమ్మరో, ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి హక్కుల పోరాట సమితి నాయకుడు. గంజాయి రాష్ట్రంలో పండించేటువంటి వ్యక్తుల్లో ఎమ్మెల్సీ అనంతబాబు నెంబర్ 1. ఆయనకి ఇప్పుడు నిన్న గంజాయి బ్యాచ్కి లాఠీలతో కుడితే ఓయమ్మ అర్జెంట్కి వచ్చేసాడు మన గంజాయి హక్కుల పోరాట సమితి నాయకుడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మా గంజాయి బ్యాచ్ని ఎట్లా కొడతారు, మా గంజాయి హక్కులు ఏమైపోవాలా అని చెప్పి జనాల్లో ప్రశ్నించాడు. ఓరు నాయన, ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళ దెబ్బతిన్న వాళ్ళు, ఇబ్బంది పడిన వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడాడంటే ఏం మాట్లాడలేదని. ఇంకా అటువంటి వ్యక్తి ఆయన. ఇంకా ఆయన ఆలోచన ఆ విధంగా ఉంది. అంటే వ్యాపారస్తులే వారి పార్టీలో ఉన్నారనా మీరు చెప్పేది?
మొత్తం రౌడీ బ్యాచే. ఉమ్. మొత్తం నేను చెప్పాను కదా ఇంతకు ముందు 2000